Seeker on the track. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
నుంచో గోరువంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ చిన్నపిల్లప్పుడు చాలా చిన్నగా ఉండేవారు. ఇప్పుడు అందరూ కూడా మీరు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. వీలైనంత వరకు కూడా మాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కూడా బాగున్నారమ్మా అని అంటాం. అయితే ఈ బాగా చిన్నగా ఉండేటటువంటి చిన్నపిల్లలు ఇప్పుడు అందరూ కూడా మరి పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఇక్కడ చదువుకున్న ఎంతకాలం చదువుకున్నారు, మీ యొక్క పేరు, తర్వాత రామారావు సార్, మ్యాథ్స్ సార్, ప్లీజ్ కమ్ టు ద డయస్ సార్. అంటే నేను ఉపాధ్యాయుడిగా ఉండేటప్పుడు నా దగ్గర చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఇక్కడ ఉద్యోగం చేశారు. ఆయా సబ్జెక్టులను వాళ్ళని కూడా కలుసుకునేటటువంటి అదృష్టం నాకు కలిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మీతో మాట్లాడేటటువంటి అవకాశం కలిగింది. అయితే మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, అప్పుడు ఎలా చదువుకున్నారు, చదువుకునేటప్పుడు మీ యొక్క అనుభవాలు ఏంటి, ఏ ఉపాధ్యాయులు ఏ విధమైనటువంటి సబ్జెక్టు చెప్పారు, ఆ చెప్పినటువంటి సబ్జెక్టు ఏ విధంగా ఉండేది అనేది మీ అభిప్రాయాలు చెప్పుకోవడం, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఒకసారి మాకు తెలియజేస్తే మేము కూడా సంతోషిస్తాం. మీరు మంచి అభివృద్ధిలో ఉండి ఉంటారు. అందుచేత మీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఎక్కడుంటున్నారు, మీకు వివాహాలు కూడా అయిపోయి ఉంటాయి. అంచేత మీ యొక్క విషయాలన్నీ కూడా మాకు తెలియపరిస్తే, అట్లాగే మేము పాఠం చెప్పేటప్పుడు కానీ మరి క్లాసులో ఉండేటప్పుడు కానీ మేము ఒకవేళ ఏమైనా ఎప్పుడైనా క్రమశిక్షణ విషయంలో ఒక మాట అన్నా,
దెబ్బ కొట్టినా అప్పుడు మీ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేటటువంటి విషయాలన్నీ కూడా చర్చించుకోవడం కూడా బాగుంటుంది. ఇప్పటికే లేట్ అయింది, వీలైనంత వరకు కూడా అంచేత మ్యాక్సిమము తక్కువ సమయంలోనూ ఎక్కువ విషయాలు మాట్లాడుకొని మిమ్మల్ని అందరినీ కూడా చూసి ఆనందించేటటువంటి అవకాశం మీరు కల్పించారు కాబట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు తెలుసు కదా, సూర్య సత్యనారాయణ, తెలుగు మాస్టర్. ఇక్కడ నేను దాదాపు 16 సంవత్సరాలు చేశాను ఇదే స్కూల్లోనూ. ఇంచుమించుగా నా దగ్గర చదువుకునేటటువంటి బయట చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఇప్పుడే జస్ట్ వచ్చారు. రామారావు అనేటటువంటి బాబు, వాడు నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్. అందుచేతే అందరినీ కూడా అందరితో కలిసి మాట్లాడుకునేటటువంటి అవకాశం మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది కనుక సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటికి ఇప్పటికి అదే ప్రొఫెషన్లో అలాగే కొనసాగుతున్నాడమే. ఏదో ఒకళ్ళిద్దరికి మా క్యాడర్ అయితే మారింది అంతే తప్ప మేము అదే వృత్తిలో ఉన్నాం. అయితే ఇప్పుడు ముందుగా ఒక కార్యక్రమం పెట్టాల్సింది, మరి టైం ప్రభావం ఉంటుంది, మరి దియ్య ఈ కార్యక్రమం మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చూస్తే ఆ విషయాలు తెలిస్తే ఆనందించేవాళ్ళం మేము. కాస్త ఏ ఉపాధ్యాయుడని ఏం కోరుకుంటాడంటే భవిష్యత్తులో వాళ్ళ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే కోరుకుంటారు ఎవరైనా సరే, ఏ ఉపాధ్యాయుడైనా. అలాగే మీరు కూడా మంచి ఉన్నత స్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఆశిస్తున్నాను నేను. ఆ పరిచయ కార్యక్రమం కూడా జరుగుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఏమో పావుగంటలో స్పీడ్గా లాగించేయచ్చు కదా కాస్త. అలాగే ప్రస్తుతం మీరందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నారని, మంచి భవిష్యత్తుని ఆస్వాదిస్తూ ఉన్నారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.